గైస్ మనం లాస్ట్ వీడియోలో ఏంటి కాన్సెప్ట్ నేర్చుకున్నాం అండ్ ఈరోజు వచ్చేసరికి రెడ్యూసిబుల్ ఈక్వేషన్స్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. చూడండి, ఇది మన ఒక ఫస్ట్ ప్రాబ్లం. మనం ఈ కేసులో ఏం చేయాలంటే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గా dy/dx అనే ఫంక్షన్ని రాసుకోవాలి మనం. ఓకే, dy/dx ని ఫంక్షన్ రూపంలో రాసుకోవాలి. సో ఐమ్ రైటింగ్ దిస్ యాస్, చూడండి, dy/dx అంతే కదా గైస్ మనకు కావాల్సింది. ఏమొస్తుంది అప్పుడు? -4x + 3y + 1 by 3x + 2y + 1. చూడండి, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పార్ట్ ఈ టైప్ పంపించుకుంటాం, అప్పుడు మైనస్ వస్తుంది. మనం ఏం చేస్తాం, 3x + 2y + 1 ని ఈ టైప్ పంపించుకుంటాం, అప్పుడు మనకి డివైడ్ అవుతుంది. అండ్ dx ఈ టైప్ వచ్చినప్పుడు కూడా డివైడ్ అవుతుంది. ఓకే గైస్, అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గా రూట్స్ యొక్క ఏం చేయాలి, ఈ లైన్స్ యొక్క నేచర్ తెలుసుకోవాలి. అంటే ఇంటర్సెక్టింగ్ లైన్సా ఆర్ ప్యారలల్ లైన్సా ఆర్ కోఇన్సిడెంట్ లైన్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మనం ఏం చేస్తాం, కోఎఫిషియెంట్స్ చెక్ చేసుకుంటాం. మనకి ఏమవుతుంది, -4/3 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు -3/2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు -1/1. అంతే కదా గైస్, మనకి ఈక్వల్ అవుతుందా? ఈక్వల్ అవుట్లా అంటే ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఏంటి మనకి? ఇంటర్సెక్టింగ్ లైన్స్. అండ్ ఈ కేసులో మనం ఏం చేస్తాం గైస్, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయినప్పుడు మనం స్మాల్ ఎక్స్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాం. ఎలాగా? X + h. అండ్ స్మాల్ y ని కూడా ఏం చేస్తాం గైస్, Y + k కింద రాసుకుంటాం. అండ్ అలా రాసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, స్మాల్ y విల్ బికమ్ dy, స్మాల్ x ఏమొచ్చి dx కింద అవుతుంది. అంతే కదా? ఈక్వల్స్ టు, మనం ఇది అంతా ఇది వేసినప్పుడు ఏమొస్తుంది, -4X + 3Y + 4h + 3k + 1 divided by 3X + 2Y + 3h + 2k + 1. మనకి ఇలాగే కదా వచ్చింది. మనం వరుసలకి ఈ టైంలో మనం ఏం చేస్తాం, వాట్ ఎవర్ దిస్ టర్మ్స్ ఉన్నాయి చూసారా, మనం ఓన్లీ xy ఇవే ఉంచుకొని అండ్ రిమైనింగ్ టర్మ్స్ అనేవి 0కి ఈక్వల్ చేసుకోవాలి. అలాగే కదా మనం h అండ్ k వాల్యూ కనుక్కుంటాం. మనం ఒకవేళ అలా ఫైండ్ చేస్తే మనకి h వాల్యూ ఎంత వస్తుంది గైస్, చూడండి ఒకసారి. ఈ టర్మ్స్ రెండు 0 చేసుకోండి, అంటే h మనకి ఏమొస్తుంది, -1 వస్తుంది. ఓకే, అండ్ k వాల్యూ ఏమొస్తుంది గైస్, నాకు 1 వస్తుంది. ఈ రెండు వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, -4 + 3 + 1 అని 0 అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ అంతే కదా గైస్, మనకి h, k వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు మనకి ఏమవుతుంది, dy/dx వాల్యూ చూడండి, -4x + 3y / 3x + 2y. ఇది హోమోజీనియస్ కాబట్టి, ఎందుకు మనకి ఇప్పుడు ఓన్లీ x అండ్ y లో ఉంది కదా, హోమోజీనియస్ ఫంక్షన్ అండ్ డిగ్రీ 0 కదా, అంతే కదా. ఇప్పుడు చూడండి ఏమవుతుంది మనకి, ఫైనల్ గా నేను y/x ని v అని తీసుకుంటున్నాను గైస్. ఓకే, మీరు ఇలా రాసుకున్నారంటే మనం ఫస్ట్ మెథడ్ చెప్పాను చూసారా మనకి హోమోజీనియస్, ఆ మెథడ్కి వెళ్ళిపోతున్నాం. నేను ముందు ఫంక్షన్ ఆఫ్ π కింద రాసుకోవాలి. అంటే అలాగా, నాకు -4 + 3v / 3 + 2v. అంతే కదా. v అంటే ఏంటి గైస్, మనకి y/x. రెండిట్లో నేను x కామన్ తీసాను అండ్ అలా మార్చుకున్నాను. అంటే మనకి ఫైనల్ గా h, k తెలియాలి అండ్ ఇది తెలియాలి. ఓకే గైస్, మనకి ఇప్పుడు హోమోజీనియస్ అని తెలిసిపోయింది. అండ్ నెక్స్ట్ మనం ఏం చేస్తాం, అంతే, మనందరికీ ఆ ఫార్ములా గుర్తుండి ఉంటుంది కదా, అది మర్చిపోకూడదు. ఒకవేళ మర్చిపోయామంటే ఏమీ లేదు, మళ్ళీ ఫస్ట్ నుండి మనం చేసుకుంటాం. ఓకేనా. ఏంటి గైస్, మనం హోమోజీనియస్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఆర్డర్లో వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ఎలాగొస్తుంది మనకి, 1/π
minus v dv which is equals to 1 by capital X dx plus c. అంతే కదా గైస్. ఇప్పుడు చూడండి సాల్వ్ చేస్తే మనకి నేను పై ఆఫ్ ఇది కదా, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది గైస్ అండ్ ఇక్కడ మైనస్ ఉంది, నేను అందుకని మైనస్ కామన్ తీస్తాను. నాకు అప్పుడు ఏమొస్తుంది గైస్ చూడండి, ఇంతే కదా. ఈ మైనస్ నేను ఇటు పంపించుకుంటాను గైస్, ఓకేనా. అప్పుడు నాకు ఏమవుతుంది, న్యూమరేటర్ పార్టీ కూడా ఇది వస్తుంది మనకి అండ్ డినామినేటర్ వచ్చే బతికి 3v 2v square dv equals to ln minus ln x minus c. మైనస్ సి నేను సమ్ కాన్స్టెంటే కాబట్టి నేను సి డాష్ అనుకుంటాను దాన్ని. ఇప్పుడు చూడండి మనకి ఏమొస్తుందంటే 3 ప్లస్ 2v బై 2v స్క్వేర్ ప్లస్ 6v ప్లస్ 4 dv ఈక్వల్స్ టు మైనస్ ln x ప్లస్ సి డాష్. గైస్ మనం ఒక్కసారి బాగా చూసుకున్నట్టయితే మనకి ఇది దీని డెరివేటివ్ వచ్చాయండి, మనకి 4v ప్లస్ 6v రావాలి అంతే కదా, సారీ 4v ప్లస్ 6 రావాలి. బట్ మనకి ఏముంది 3 ప్లస్ 2v, దీని అందు ఏం చేస్తాను 2తో ఇంటూ అండ్ డివైడ్ చేస్తాను, అప్పుడు మనకి ఏమొస్తుంది ఇది ఏంటి గైస్ మనకి ఒరిజినల్ గా ఇంటిగ్రల్ ఆఫ్ f dash ఆఫ్ x బై f ఆఫ్ x dx ఫార్ములా గుర్తుంది కదా మనకి, ln ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ f ఆఫ్ x. సిమిలర్ గా అదే ఫార్ములా వాడాను గైస్ ఇక్కడ, నాకు 1/2 ln ఆఫ్ 2v స్క్వేర్ ప్లస్ 6v ప్లస్ 4 మనం ఈ మైనస్ ln x ఉంది కదా ఇది తెచ్చుకుంటాను గైస్ నేను అప్పుడు, ప్లస్ ln x ఈక్వల్స్ టు c డాష్. గైస్ ఇక్కడతో అయిపోలేదు, మనం ఇంకా v వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి అండ్ క్యాపిటల్ x అండ్ క్యాపిటల్ y ని ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్ రాసుకోవాలి. ఇది m log x ఫార్ములా ఉంది, దీన్ని నేను log x పవర్ m ఫార్ములా మార్చుకుంటాను. అప్పుడు నాకు ఏమొస్తుంది ln ఆఫ్ రూట్ ఓవర్ 2v స్క్వేర్ ప్లస్ 6v ప్లస్ 4 ప్లస్ ln x విచ్ ఈజ్ ఈక్వల్స్ టు c డాష్ అంతే కదా. ఇది log a ఇంటూ b ఫార్ములాకి మార్చుకోండి అంతే కదా. అప్పుడు ఏమొస్తుంది చూడండి, log x ఇంటూ రూట్ ఓవర్ 2v స్క్వేర్ ప్లస్ 6v ప్లస్ 4 ఈక్వల్స్ టు c డాష్. v అంటే ఏంటి గైస్ మనకి y బై x, అది రాసుకోండి. అండ్ నేను xని లోపల తీసుకొని వెళ్తున్నాను, అప్పుడు మనకి ఏమవుతుంది గైస్ x స్క్వేర్ ఇంటూ 2y స్క్వేర్ బై x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఇంటూ 6y by x plus x square into 4 which is equals to c dash. ఇక్కడ x స్క్వేర్ అండ్ ఇక్కడ x స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ x స్క్వేర్ లో అండ్ ఇక్కడ x వన్ టైం క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనం చూస్తే ఏమొస్తుంది గైస్ మనకి ln రూట్ ఓవర్
4x² plus 6xy plus 2y² ఈక్వల్స్ టు ఏంటి గైస్ c డాష్. అంతేనా? మరి ఇప్పుడు ఏం చేస్తాం గైస్, దీన్ని ఇప్పుడు మనం రాసుకుంటాం 1/2 ln of 4x² plus 6xy plus 2y² ఈక్వల్స్ టు ఏంటి c డాష్ అని రాసుకుంటాం. అండ్ వాట్ ఎవర్ ద టర్మ్స్ అన్ని అటు పంపించుకున్నాం అనుకోండి, మనకి ఫైనల్గా వచ్చేది ఏంటి 4x² plus 6xy plus 2y² ఈక్వల్స్ టు k. గైస్ ఇంకా అవ్వలేదు, మనం ఎందుకు సబ్స్టిట్యూట్ చేయలేదు h, k. మనకి క్యాపిటల్ X అంటే ఏంటి గైస్, స్మాల్ x మైనస్ h కదా. అండ్ సిమిలర్గా క్యాపిటల్ Y అంటే y మైనస్ k. కొంచెం సబ్స్టిట్యూట్ చేసేయండి, అది 4 into x plus 1 whole square plus 6 x plus 1 and y minus 1 plus 2 y minus 1 square. ఇవ్వండి గాస్, ఇది మన యొక్క ఫైనల్ జనరల్ సొల్యూషన్. చూసారా, కొద్దిగా మనకి లెందీగా ఉంది, బట్ మనకి ఇది లాంగ్గా క్వశ్చన్ ఇవ్వచ్చు, లాంగ్ క్వశ్చన్స్లో మనకి ఇది ఇవ్వచ్చు. ఓకే గైస్, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇవి రెడ్యూసిబుల్ ఈక్వేషన్. మనం ఒకటి సాల్వ్ చేస్తాం, బట్ ఇంకోటి ఉంది మనకి. గైస్ నేను ఓన్లీ 2 ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తాను అన్నానంటే, మీరు ఒక్కసారి బాగా గుర్తుంచుకుంటే మన కోయిన్సైడ్ దానికి అంతలా చేయవలసిన లేదు, డైరెక్ట్గా వచ్చేస్తుంది. జస్ట్ 2 స్టెప్స్లో వచ్చేస్తుంది మనకి, జస్ట్ 2 స్టెప్స్లో మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. బట్ ఇంటర్సెక్టింగ్ అండ్ ప్యారలల్కి మనకు అలా కాదు. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేప్పటికి నాకు ఇలాగ ఇచ్చారు. ఓకే, ఇదేంటి మనకి, అండ్ ఇక్కడ కూడా మనకు 2 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి. దాని యొక్క నేచర్ మనం ఫైండ్ చేసుకోవాలి. అంతే కదా గైస్, ఒకసారి మీరు చూడండి రేషియో ఎలాగ ఉంటుందంటే 2/4 which is equals to 3/6 but not equals to 4/5. ఇవేంటి గైస్ మనకి నేచర్ ఆఫ్ లైన్స్, ప్యారలల్ లైన్స్. ఓకే గైస్, ఇదేంటి మనకి ప్యారలల్ లైన్స్. ఈ కేసులో మనం ఏం చేస్తామంటే చూడండి, dy/dx మనకి రేషియో ఎంత వస్తుంది, 1/2 కాదు గైస్, 2x plus 3y plus 4 అలా ఇచ్చి, అండ్ ఇక్కడ నేను మనకి రెండిట్లో ఏం కామన్ తీయచ్చు, 2 కామన్ తీయచ్చు, అంతే కదా. 2x plus 3y plus 5. ఇప్పుడు ఇది ఏదైతే టర్మ్ ఉందో గైస్, దీన్ని u అనుకుంటున్నాను, చూసారా ఈ టర్మ్ని. అప్పుడు నాకు ఏమొస్తుంది, ఇది u plus 4 బై ఇక్కడ 2u plus 5 వస్తుంది. మరి 2x plus 3y నేను u అనుకుంటే, ఓకే గైస్, నేను దీన్ని u అనుకున్నాను, మరి నాకు dy/dx కావాలి కదా. ఎందుకు, వీ హ్యావ్ టు కన్వర్ట్ dy/dx ని du/dx మార్చుకోవాలి, అంతే కదా. అప్పుడు నాకు ఏమొస్తుంది గైస్, dy/dx అనేది నాకు ఏమొస్తుంది, 1/3 into du/dx minus 2 వస్తుంది. ఓకే గైస్, ఇప్పుడు మనం dy/dx ని ఇన్ టర్మ్స్ ఆఫ్ du/dx కింద మార్చుకోవాలి, అంతే కదా. అండ్ నెక్స్ట్ చూడండి, మనకి du/dx minus 2 ఈక్వల్స్ టు 3 ఇలాగ వచ్చింది. అండ్ నెక్స్ట్ du/dx కావాలి గైస్ నాకు. ఫైనల్గా ఏం చేస్తాను, 3u plus 12 plus 2u plus 5, ఇక్కడ 2 ఒకటి వస్తుంది గైస్, అంతేనా. ఇంక ఇప్పుడు నుండి మనం చేస్తూ ఉండాలి, ఓకేనా. నాకు ఇదేంటి, du/dx ఉంది కదా గైస్, దీన్ని నేను ఇక్కడ ఎల్సిఎం చేస్తాను అనుకోండి, ఏమొస్తుంది నాకు, 3u plus 12 plus
4u plus 10 by du plus 5 మనకి ఎంత వచ్చింది గైస్? అప్పుడు du by dx ఏమొస్తుంది నాకు ఫైనల్గా? 7u plus 22 by 2u plus 5 వచ్చింది. నాకు ఏమొచ్చింది గైస్? ఇలాగ వచ్చింది ఫైనల్గా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూడండి, నేను వేరియబుల్ సెపరబుల్ మెథడ్ కింద రాసుకుంటున్నాను ఇప్పుడు నుండి. నాకు అప్పుడు ఏమొస్తుంది? 2u plus 5 by 7u plus 22 du which is equals to dx plus c. మనకి ఇలాగ వస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మనం దీన్ని ఇక్కడ ఏం చేస్తానంటే నేను 2/7 మైనస్ 9/7 ఇంటూ 1/7u plus 22 అని రాసుకుంటాను. కేవలం నేను ఇన్ కేస్ చేసినా సరే మనకి ఇదే వాల్యూ వస్తుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి, దీని ఎక్స్ ప్లస్ సి. ఇది ఎలాగొచ్చిందంటే నేను సపరేట్గా చెప్తాను లాస్ట్లో. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది మనకి? 2/7u మైనస్ 9/7. నాకు ఇక్కడ 1 ఉంది గైస్, నేను ఏం చేస్తున్నాను? 7తో ఇంటూ అండ్ 7తో డివైడ్ చేస్తున్నాను. అప్పుడు నేను ఇలా రాసుకోవచ్చు కదా. అండ్ అప్పుడు 2/7u మైనస్ 9/49 ln ఆఫ్ 7u plus 22 which is equals to x plus c. అంతే కదా గైస్? గైస్ మనకి u అంటే ఏంటి ఒరిజినల్గా? u అంటే మనకి 2x plus 3y. అది ఇప్పుడు రీప్లేస్ చేసాను. అప్పుడు నాకు 2/7 2x plus 3y. ఓకే గైస్, ఎలాగొస్తుంది? మైనస్ 9/49 ln ఆఫ్ 7 ఇంటూ u అంటే ఎంత? 2x plus 3y plus 22 minus x which is equals to c. ఇది మన ఒక జనరల్ సొల్యూషన్. ఓకే గైస్, నేను ఇప్పుడు రెండు మీకు విషయాలు చెప్పాలి. ఒరిజినల్గా మనం 2 ఎగ్జాంపుల్స్ ఎందుకు చేస్తాం, ఇంకా ఎక్కువ చేయలేదు కదా అని అనొచ్చు. మనకి 2 ఎగ్జాంపుల్స్ అని ఎందుకు మనకి మెథడ్ అర్థమైతే చాలు. అండ్ ఇన్ కేస్ ఎవరైనా చేద్దామంటే నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను. ఓకే, పోస్ట్లో పెడతాను. ఆ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసి పెట్టండి. ఓకే, సాల్వ్ చేసి అంటే జస్ట్ కామెంట్లో ఆన్సర్ రాయండి. అండ్ ఇప్పుడు నేను రేటు చెప్తాను అన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీకు చెప్పాల్సింది ఏంటి గైస్ అంటే, ఇవ్వండి, ఇది a1x ప్లస్ k1 బై a2x ప్లస్ k2 ఇలా ఉందనుకోండి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్గా దీన్ని మనం ఎలా చేస్తాం సార్ అన్నప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం ఏం చేస్తాం? ఇనిషియల్గా a1 బై a2 అని ఇలా రాసుకోండి అండ్ మైనస్ y అని అనుకోండి. ఓకే, మనం ఈ టర్మ్ కట్టాలి. ఓకేనా? అండ్ అప్పుడు మీరు చూసినట్టయితే నాకు ఏమొస్తుంది? y ఈక్వల్స్ టు a1 మైనస్ a2 ఇంతే కదా గైస్. దీన్ని ఇప్పుడు సాల్వ్ చేయండి. ట్రై టు సాల్వ్ దిస్. a1 a2x ప్లస్ a1 k2 మైనస్ a1x మైనస్ k1 డివైడెడ్ బై a2 ఇంటూ a2x ప్లస్ k2. ఇంతే కదా గైస్ మనకు వచ్చేది. అండ్ మీరు ఇక్కడ ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి a2 కూడా వస్తుంది. ఓకే, ఎందుకు? బికాజ్ ఎల్సిఎంలో ఇక్కడ కూడా వస్తుంది కాబట్టి. ఓకే, ఇక్కడ a2తో మనం ఇంటూ చేయాలి గైస్. అప్పుడు మనం చూసుకున్నట్టయితే మనకి ఈ టర్మ్ అండ్ ఈ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. అండ్ ఫైనల్గా నాకు మిగిలేదు ఏంటి గైస్? ఇక్కడ
a1 k2 minus a2 k1 by a2 into a2x plus k2. అంతేనా? ఇది మనకి y వాల్యూ గైస్. ఇప్పుడు సపోజ్ నేను a1 x ప్లస్ k1ని a2x ప్లస్ k2ని ఒకవేళ ఫ్రాక్షన్ కింద రాసుకుందాం అనుకున్నాం అనుకోండి. ఎలా రాయొచ్చు? a1 by a2 minus a1 k2 minus a2 k1 by a2 into a2x plus k2. అంతేనా? ఒకవేళ నేను మైనస్గా తీసుకుంటే ఏమొస్తుంది? కామన్ k1a2 minus k2a1 by a2 into a2x plus k2. ఓకే గైస్, నేను ఇగోండి ఈ విధంగా రాసుకున్నాను. ఇందాక రాశాను కదా ఒక స్టెప్లో. మీరు డైరెక్ట్ అనుకోవచ్చు, బట్ ఇవన్నీ మనం బేసిక్ ఫండమెంటల్స్లో నేర్చుకుంటాం. చాలా కొన్ని ఒకవేళ ఎవరికైనా తెలియదు అనుకొని చెప్పాను స్టెప్ చూడండి. ఇవ్వండి ఇలా చేస్తాం మనం. ఓకేనా? దేనికైనా ఉపయోగపడుతుంది. ఇక్కడ కోఎఫిషియెంట్స్ ఏదైనా అవ్వచ్చు మనకి, బట్ నేను దీనికి ఇలాగా చేసుకున్నాను, డైరెక్ట్గా మార్చుకున్నాను. అదొక ఫార్ములా కింద ఉంచుకున్నారు అనుకోండి, మనకి ఇంటిగ్రేషన్లో పనికి వస్తుంది. మనకి ఇంటిగ్రేషన్ అనేది చాలా లార్జ్గా ఉంటుంది కాన్సెప్ట్, కాంప్లెక్స్గా కూడా. అంటే ఏంటి? మ్యాక్సిమం సబ్స్టిట్యూషన్ చేసుకోవడం, ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం, ఒకదాన్ని ఇంకో దానికి మార్చుకోవడం వేరియబుల్స్. ఓకేనా? ఇలా మనం మార్చుకొని చేస్తాం. ఓకేనా? అండ్ ఇప్పుడు ఫైనల్గా చూడండి గైస్, కోఇన్సిడెంట్ లైన్స్ గురించి సమ్ చెప్తాను. ఒరిజినల్గా దీని మీద సమ్ లేదు, బట్ నేను ఎందుకు సమ్ ఉండదు అంటే, సమ్ ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. చూడండి, a2 by a1 which is equals to b2 by b1 which is equals to c2 by c1 which is equals to ఏంటి గైస్? 1/t. ఓకేనా? 1/t. 1/t అనేది ఏంటి గైస్? మనకి సమ్ వాల్యూ, కాన్స్టెంట్ వచ్చే వాల్యూ. ఇప్పుడు చూడండి, సపోజ్ మనకి ఏదైనా a2x plus b2y plus c2 of dy by dx ఈక్వల్స్ టు ఏంటి ఇచ్చారు? a1x plus b1y plus c1 ఇచ్చారు. అప్పుడు నేను ఏమని చేయొచ్చు? దీన్ని a2ని ఎలా రాసుకోవచ్చు గైస్? మొత్తాన్ని 1/t ఇంటూ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఆఫ్ dy బై dx అని రాసుకోవచ్చు కదా. అంతే కదా? ఎందుకు 1/t కామన్ తీసుకొని a2ని ఎలా రాసుకున్నాను గైస్? a2 ఈక్వల్స్ టు 1/t ఇంటూ a1. సిమిలర్గా b2ని కూడా ఏమని రాసుకున్నాను? 1/t ఇంటూ b1. అండ్ c2ని కూడా ఏమని రాసుకున్నాను? 1/t ఇంటూ c1. ఇది ఎప్పుడు మనకి అన్ని రేషియోస్ ఈక్వల్ ఉన్నప్పుడు, అంటే కోఇన్సిడెన్స్ అంటాం దీన్ని. అండ్ ఇక్కడ మనకి a1x ప్లస్ b1y ప్లస్ c1 రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది? ఒరిజినల్గా ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి మనకి. అండ్ నాకు ఫైనల్గా dy బై dx అనేది ఏమవుతుంది గైస్? చూస్తే మనకి t వస్తుంది. అంతేనా? t వస్తుంది. t అంటే సమ్ కాన్స్టెంట్. ఇక్కడ t అనేది బాగా గుర్తుంచుకోండి, ఇట్స్ ఏ కాన్స్టెంట్. మనకి నాకు ఆ కాన్స్టెంట్ వాల్యూ ఏదో తెలియదు, బట్ సమ్ t ఈజ్ ఏ కాన్స్టెంట్ మనకి. అప్పుడు దీన్ని ఎలా చేస్తాం మనం? ఒరిజినల్గా రెండు వైపులా వేరియబుల్ సెపరబుల్గా ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది? y ఈక్వల్స్ టు ఏంటి మనకి? tx ప్లస్ c వస్తుంది మనకి. ఇది దీని యొక్క జనరల్ సొల్యూషన్ ఎప్పుడు లైన్స్ కోయిన్సైడ్ అయినప్పుడు. అండ్ ఇక్కడతో గైస్ మనకి ఈరోజు క్లాస్ అయిపోయింది. మనం రెడ్యూసిబుల్ ఈక్వేషన్స్ నేర్చుకున్నాం.